మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆగండి వంశీ గారు, ఎవరితనో ఏమైంది? ఇతనెవరో నాకు తెలియదండి, కానీ రోడ్డు మీద హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినట్టుగా ఉన్నాడు. స్పృహలో లేడు. కళ్యాణ్ ఉన్నాడా? ఉన్నారండి. వంశీ, చూడు కళ్యాణ్, ఎవరో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ పడిపోయారంట. అవునా? ఎంత లేపినా లేవట్లేదు. సిపిఆర్ కూడా చేశాను, అయినా ఏ ప్రయోజనం కనపడలేదు. తను ఎలాగైనా కాపాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మూవ్. ఓకే సార్. వర్షాన్ని నా ఇంటికి పంపించేశాను, ఆస్తి మొత్తం కొట్టేయాలని నువ్వు చాలా తెలివిగా ప్లాన్ చేశాననుకుంటున్నావు. అది నేనుండగా జరగదు, జరగనివ్వను. ఇక చాలా ఆపే. నీ మాటలు మాకు సూళ్ళల్లా గుచ్చుకుంటున్నాయి. మేమేదో మోసం చేస్తున్నామన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అంత ఆస్తి కొట్టేయడానికి మీరు ప్లాన్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. చూస్తూ ఊరుకోవడానికి మనసొప్పకే మిమ్మల్ని నిలదీయడానికొచ్చాను. ఏంటమ్మా ఆస్తి? నా కూతురు రాణి చూడని ఆస్తా? తన తండ్రి సంపాదించిన ఆస్తి, సూర్యం గారి తనకున్న 100 కోట్ల ఆస్తి మొత్తం తీసుకొచ్చి నా కూతురుకిచ్చారు. కానీ ఏ రోజు నా కూతురు ఆస్తిని కోరుకోలేదు. ఆత్మీయులను కోరుకుంది, అనురాగాన్ని కోరుకుంది, అందరూ కలిసి ఉండాలని కోరుకుంది. అందుకే ఆస్తి కన్నా ఎక్కువగా ఆదరించడానికి నా కూతురు ముందుకొస్తుంది. ఆ ఇంటి మనిషి అని తెలియకపోయినా తన కన్న కూతురులా చూసుకుంది. చెల్లెలు దూరమైనందుకు బాధపడుతుందేమో కానీ ఆస్తి తీసుకొస్తుందని ఎప్పుడూ ఆశపడలేదు. అందరూ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఎవరు ఎలా అడిగినా సరే సమాధానం ఒకేలా రావాలని బాగానే ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేలే, అంత గొప్ప కుటుంబానికి మనుషులు అనిపించుకోవాలంటే ఆ మాత్రం నటించాలి. బాగా ట్రైనింగ్ ఇచ్చావు. మీరు శంకర్ ప్రసాద్ గారి కోడలు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బనేది బతకడానికి మాత్రమే అని నేను చూస్తాను. కానీ డబ్బు కోసమే బతకాలని మేమెప్పుడూ అనుకోలేదు. నా చెల్లెలు గొప్పింటి మనిషి అని తెలిసింది, ఆ ఇంటి పిల్ల అని నాకు తెలిసింది. ఆ పెద్దాయన కూడా తను మనవరాలని చెప్పారు. వాళ్ల మనిషి వాళ్ళింట్లో ఉండాలని కోరుకున్నాను. కానీ వాళ్ళ ఆస్తులు కావాలని మేమెప్పుడూ కోరుకోలేదు. ఆ ఊహ కూడా మాకు లేదు. చూడమ్మా, నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో మాకర్థం కావటం లేదు. తను ఆ ఇంటి నుంచి వచ్చిన మనిషేనని శంకర్ ప్రసాద్ గారు నాకు చెప్పారు. వాళ్ళ మనవరాల్ని ఆయనే తీసుకెళ్లారు. కాదని నువ్వెలా చెప్తున్నావు? సరే, నమ్ముతాను. కాని వర్ష చిన్నప్పుడు మీ దగ్గరే పెరిగిందని, ఆ వర్ష ఈ వర్ష ఒక్కరే అని చెప్పడానికి ఒక్క ఆధారం ఉంటే నాకు చూపించండి. అప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట తప్పు అని మీ చెప్పుతో నేనే కొట్టుకొని నేను మీకు క్షమాపణ చెప్తాను. అలాంటి ఆధారం ఉంటే చూపిస్తారా? ఉంటే చూపించండి. నా తప్పైపోయిందని ఇక్కడే నేలకి ముక్కు రాస్తాను. మిమ్మల్ని క్షమించమని మోకాళ్ళ మీద నిల్చొని నేనడుగుతాను. నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాను. చూపించగలరా? అది కాదమ్మా, ఉన్న ఒకే ఒక్క ఫోటో ఆ రోజు శంకర్ సార్కి దొరికింది. ఆ ఫోటో ఆయన దగ్గరే ఉందని ఆయన చెప్పారు. కానీ ఆ ఫోటో తర్వాత ఏమైందో మాకు తెలీదన్నారు. ఆ ఆధారం తప్ప మా దగ్గర ఇంకే సాక్ష్యం లేదు. కానీ మనస్సాక్షికి మించిన సాక్ష్యం ఇంకోటక్కర్లేదు. రక్త సంబంధానికి ఎలాంటి ఆధారం చూపించాల్సిన అవసరం లేదు. ఈ తెలివితేటలే నా దగ్గర చూపించొద్దు అని చెప్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో,
నీ చెల్లెల్ని మా ఇంటికి పంపించేశాను, ఆ సంపదని దోచేసుకోవచ్చు, సూర్యం గారిని మోసం చేసినట్టే మా మావయ్య గారిని కూడా మోసం చేయొచ్చు అని అనుకుంటున్నారేమో. మీ తెలివితేటలు అక్కడ మాత్రం నేను సాగనివ్వను. నీ చెల్లెలు వర్షానే మా సీత కూతురు వర్ష అని నిరూపించుకోవాల్సిన బాధ్యత అక్కడ నీ చెల్లి మీద, తననక్కడికి పంపించిన నీ మీద ఉంది. అంతేకాని ఇలా కన్నీళ్లు పెట్టుకుని ఎప్పుడో జరిగిపోయిన కథ కదా, ఒక ఫోటో ఉండేది, అది ఇప్పుడు కనిపించడం లేదు, ఏమైపోయిందో తెలీదు అని ఈ కాకమ్మ కబుర్లు నాకు చెప్పకండి. అక్కడ నీ చెల్లెలికి వార్నింగ్ ఇచ్చాను, ఇక్కడ మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. ఇది నటన అయితే మర్యాదగా క్షమాపణ చెప్పి మీ చెల్లెల్ని మీ ఇంటికి తీసుకురా. ఇది నిజమే అయితే తనే మా ఇంటి మనిషి అని రుజువు చేసుకుని సాక్ష్యంతో రా. లేదు అంటే ఆ ఇంట్లో నీ చెల్లెలు ఎక్కువ రోజులు ఉండదు. నేనసలు ఉండనివ్వను. బాబు గారు, మీరు చెప్పినట్టే అందరి లిస్టు మీకు ఇచ్చేశాను. ఆ లిస్ట్ అంతా మేము చదివి ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ మేము సిద్ధం చేశాం. వాళ్ల పేరు మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయించాం. ఇల్లు కట్టించుకునే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి చెక్కులు కూడా రెడీ చేశాం. అలాగే పిల్లల చదువు కోసం, వైద్యం కోసం ఇలా ప్రతి దానికి డబ్బు అవసరమైన వాళ్ళకి చెక్ అందిస్తున్నాం. ఈ ఊరెప్పుడు పచ్చగానే ఉండాలి. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. ఆకలి బాధలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ వాళ్లకుండకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను నా స్నేహితుడు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఆకలితో ఉన్నవాళ్లకి అన్నం పెడితే ఆ పూటకి కడుపు నిండుతుంది. అదే ఎకరం భూమిస్తే జీవితాంతం వాళ్ల కడుపు నింపుకోవడానికి ఒక ఆధారం అవుతుంది. నీడలేని వాళ్లకు ఇల్లిస్తే అది వాళ్ళకి ఎంత ధైర్యాన్నిస్తుందో మాకు తెలుసు. అందుకే మా పిల్లలు మీ గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోవాలన్న సదుద్దేశంతోనే మేమీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇవన్నీ మీకు అందుతున్నాయి అంటే కారణం వీళ్ళిద్దరేనని మీరెప్పుడూ మర్చిపోవద్దు. ప్రెసిడెంట్ గారు, పేర్లు మీరే చదవండి. అలాగే సైదులు. అయ్యా, నమస్కారం బాబు గారు. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం అయ్యా. నరసయ్య, సోమయ్య, లక్ష్మమ్మ. బాబుగారు, ఆవిడ ఇల్లు కట్టుకుంటానంటున్నారు.